ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుండటంతో దీనిని మరింత విస్తృతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. కొత్త ఏడాదిలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో వారంలో ఒకసారి స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకోసం సెగ్మెంట్ వారీగా ప్రత్యేకంగా ఓ నోడల్ ఆఫీసర్ను నియమించే యోచనలో ఉన్నారు. దీంతో ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణితో సంబంధం లేకుండా నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నట్టు టాక్ ఉంది. ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా లోకల్ ఎమ్మెల్యేలకు సమస్యలు తెలుసుకోవడం సులువు అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రతి వారం నిర్వహించే ప్రోగ్రాంకు తప్పనిసరిగా ఎమ్మెల్యే హాజరై ప్రజల నుండి దరఖాస్తులు తీసుకునే విధంగా కార్యక్రమం రూపొందించాలని యోచిస్తున్నారు. అదేవిధంగా ప్రజావాణి నిర్వహించే రోజున సెగ్మెంట్లోని రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజాభవన్ కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రజావానికి ఎక్కువగా ఈ 3 శాఖలకు సంబంధించిన అప్లికేషన్లు వస్తున్నాయి. స్థానికంగా నిర్వహించే ప్రజావాణి ప్రోగ్రాంకు ఆ డిపార్ట్మెంట్ అధికారులను పిలిస్తే సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రజావాణి ప్రోగ్రాం వారంలో 2 రోజులు ప్రజాభవన్లో నిర్వహిస్తున్నారు. దీనికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వ్యయ ప్రయాసాలను ఓర్చుకుంటూ హైదరాబాద్కు వస్తున్నారు. కొందరు తెల్లవారుజామునే వచ్చి ప్రజాభవన్ పరిసరాల్లో నిరీక్షిస్తున్నారు. ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం ప్రజావాణి ప్రోగ్రాంను అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు తీర్చడంతో పాటు ఎమ్మెల్యేలు, ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నది. మరోవైపు ప్రజావాణి కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ డిజైన్ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వెబ్సైట్లో దరఖాస్తుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రతి అప్లికేషన్లకు ఓ అక్నాలజ్మెంట్తో పాటు ఓ నెంబర్ ఇవ్వనున్నారు. ఇచ్చిన నెంబర్ ఎంటర్ చేస్తే దరఖాస్తు పురోగతి ఎక్కడుందో తెలుసుకునే విధంగా సైట్ను తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఆఫీసర్ల టీం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.